జై సింగరేణి, జై జై సింగరేణి. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. ఈ సింగరేణి బర్త్డే జరుగుతున్న ఈరోజు నేను ఇక్కడ ఉన్నందుకు సో హ్యాపీ అండ్ ప్రౌడ్. సారీ, నాకు పబ్లిక్ లో మాట్లాడటం అంతా బాగా కేవలం నా కొడుకు నేను ఎందుకు ఇక్కడ వచ్చాను, ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ ఈ సింగరేణి మేనేజ్మెంట్ కి నా థ్యాంక్స్. రవిప్రసాద్ గారికి, హైదరాబాద్ లో ఉన్న బలరాం గారికి. నేను ఒక చిన్న డాక్టర్ డ్రామా ఫిల్మ్ చేస్తున్నాను. నాకు ఒక మంచి విలేజ్, ఒక చిన్న స్కూల్ కావాలి అని నా ఫ్రెండ్ శ్రీధర్ రెడ్డి గారితో అడిగాను. వాళ్ళు అక్కడ తిరిగి ఫైనల్లీ సింగరేణి ఒక మైనింగ్ కాలనీ ఉంది, అక్కడ చేద్దామన్నారు. ఓకే ఫైన్, చెప్తే నేను వచ్చేస్తాను అన్నారు. సరే ఎలా రావాలి సార్? హైదరాబాద్, చెన్నై నుంచి హైదరాబాద్ దిగండి, అక్కడి నుంచి 6 hours. ఏంటి 6 hours ట్రావెల్? ఇది ఏంటి శ్రీధర్ రెడ్డి ఇంత దూరం పెట్టారంటే, సార్ మీరు రండి, నేను ఈ గోరెట్టి విలేజ్ లో ఎంట్రా కానీ మన కాలేజీలో ఎంట్రా కానీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నిజంగా చెప్తాను, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి కాదు, స్వర్గం లాగా ఉంది. ఎందుకంటే నేను చెన్నైలో ఉంటాను, నా పని హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ సిటీలో ఉండడం నేను కర్స్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా టెన్షన్ ఉంటుంది, ఏదైనా బస్సు అది ఇది అంబులెన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ ఎంత పీస్ఫుల్ గా ఉంది. ఐ రియల్లీ థ్యాంక్. అది నాకు హెల్ప్ చేస్తుంది, నేను చేస్తున్న పనికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ రియలీ. I know it has got a very great history of more than 100 years. Okay, and you are supplying power to the country. You are making, light. You are bringing light to the villages. I am really thankful to you, sir. So I wish you all happiness. Already you are happy being in Singareni. I want you to be more happy. I wish you Merry Christmas. Next year it will be great year. Next year great year అంటే మనమే చేయాలి, అది రాదు. So we all together will make a great new year 2024. మళ్ళీ రవిప్రసాద్ గారికి, బలరాం గారికి థ్యాంక్స్ చెప్పి ఐఎమ్ టేకింగ్ లీవ్. థ్యాంక్ యూ.